ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన మహాకృప చేత ప్రతినిత్యం మనలందరినీ కాచి కాపాడుతూ మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ ఆదివారపు దినమున ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నట్టుకు దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి అంశం, చాలా మంచి విషయం నేర్చుకుందాం. అందరం కలిసి బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ప్రియులారా, మొదటగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా నాయన మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా బ్రతుకు దినములో మరొక దినాన్నిచ్చి మీ పాద సన్నిధికి నాయన సంఘముగా ప్రతి ఒక్కరిని చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి పునరుద్ధానపు దినమున తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నట్టుకు సంఘముగా మేము కూడి ఉండగా తండ్రి, మీ మాటలు కొన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నపడుచుండగా తండ్రి, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా నాయన వారికి కావలసినటువంటి జ్ఞానమును బుద్ధిని మెండుగా ప్రసాదిస్తారని ఈ ఆరాధన అంతట్లో మీ కృపతోడుగా ఉంచి మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అది ఏమిటంటే తేజోవాసుల త్యాగాలు. తేజోవాసుల త్యాగాలు. ఇంతకు తేజోవాసులు ఎవరు, ఏమి త్యాగం చేశారు అనే విషయాలు మనము బైబిల్లో నుండి కొన్ని ఆలోచిద్దాం. ప్రియులారా, తేజోవాసులు అంటే అర్థం ఏంటి? తేజోవాసులు అనగా అర్థం ఏమిటి అని అంటే ప్రియులారా, ప్రకాశవంతమైనటువంటి వెలుగులో నివసించే వారిని తేజోవాసులు అని అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వెలుగులో నివసించే వారిని తేజోవాసులు అంటారు, లేదంటే వెలుగుగా ఉన్నవారిని తేజోవాసులు అని అంటారు. పిల్లారా, మరి ఎవరు వీళ్ళు? ఈ తేజోవాసులు ఎవరు అనేది మనము చెప్పడం కాదు, కానీ బైబిల్లో దేవుడు రాయించిన మాటలను బట్టి మనం ఆలోచిద్దాం. తేజోవాసులు ఎవరు అని మనం ఆలోచిస్తే పిల్లారా, ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. మొదటగా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా, మొదటి అధ్యాయము 5వ వచనము నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా. యోహాను గారు చదువుతున్నారు. యోహాను గారు శిష్యుడు, క్రీస్తు వారి శిష్యుడైనటువంటి యోహాను గారు, అపోస్తులు, ఆయన చదువుతున్న మాటలు. మేము ఆయన వలన విన్నాము. ఎవరి వలన? క్రీస్తు వలన విన్నారంట. క్రీస్తు బోధ విని వారు తెలుసుకొని ఏం ప్రకటిస్తున్నారు అని అంటే, మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు అంటే యేసు క్రీస్తుల వారు శిష్యులకు తండ్రిని గూర్చి, దేవుని గూర్చి ఏమని తెలియజేశాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇక్కడ యోహాను గారు చదువుతున్నట్టుగా దేవుడు వెలుగంట. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుని యందు చీకటికి స్థలం అనేది లేదు, చోటు లేదు. వెలుగు, దేవుడే వెలుగుగా ఉన్నాడు. పిల్లరా, ఏ వెలుగు ఇంతకు? దేవుడు వెలుగై ఉన్నాడు అని రాయబడింది, చెప్పబడింది. ఎలా ఉన్నాడు వెలుగులు? మనం చూస్తున్నాం. సూర్యుని వెలుగులో మనం ఉన్నాం. మనము ఈ పగలంతా ఏ వెలుగులో ఉన్నాం? సూర్యుని వెలుగులో. రాత్రి అవ్వగానే నక్షత్రాల వెలుగులో, చంద్రుని వెలుగులో మనం ఉంటాం. ప్రియులారా, మరి దేవుణ్ణి గురించి ఇక్కడ చెప్పబడిన మాట మనం ఆలోచిస్తే దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పబడింది కదా. మరింతకు ఏ వెలుగు ఆయన? సూర్యుని వెలుగా? కోటాను కోట్ల నక్షత్రాల వెలుగా? చంద్రుని వెలుగా? కాదు ప్రియులారా. మనకు అర్థం చేయించడం కొరకు ఒక రూపకాలంకారంగా ఇక్కడ చదువుతున్నాడు. ప్రియులారా, కవులు ఒక స్త్రీని వర్ణిస్తూ ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది అని తెలియజేస్తుంటారు. పిల్లరా, ఆమె ముఖము చంద్రబింబం వలె అంటే చంద్రబింబము ఎంతగా ప్రకాశవంతంగా, ఎలా వెలిగిపోతూ రౌండ్గా చూడ చక్కనిగా ఉంటుందో అలానే ప్రియులారా దేవుని గూర్చి కూడా తెలియజేస్తూ దేవుడు వెలుగై ఉన్నాడు.
ఏ వెలుగు? నువ్వు చూస్తున్నటువంటి సూర్యుని వెలుగు కాదు, లేదంటే రాత్రిపూట నీకు మిలమిలా మెరిసే నక్షత్రాల వెలుగు కాదు. మరి ఏ వెలుగు ఆయన? ఒక రకంగా చెప్పాలంటే పిల్లారా, ఫిజికల్గా ఇంతవరకు ఎవరిని చూడలేదు. దేవుణ్ణి కన్న తండ్రిని, మనకు బ్రతుకునిచ్చిన దేవుడు, మనల్ని కన్న దేవుణ్ణి ఎవరు చూడలేదు పిల్లారా. నా మాటలు కాదు, బైబిల్లో చెప్పబడిన మాటలే. కానీ మనిషి ఈరోజు రూపాలు ఇచ్చాడు, అనేక రూపాలలో దేవుణ్ణి కొలుస్తున్నారు. కొంతమంది సూర్యుని రూపం పూజిస్తుంటారు, కొంతమంది దూడ, కొంతమంది ఎద్దు, కొంతమంది చెట్టు, కొంతమంది పక్షి, కొంతమంది మనుషులు. వీళ్ళందరి రూపాలను పెట్టి వీరే దేవతలు, వీరే దేవుళ్ళు అని పొగుడుతున్నారు పిల్లారా. కాదు కాదు, పక్షి దేవుడు కాదు, చెట్టు దేవుడు కాదు, సూర్యుడు దేవుడు కాదు, దేవుడు వెలుగై ఉన్నాడు అని బైబిల్ చెబుతుంది పిల్లారా. ఎలా ఉన్నాడు ఆ వెలుగు, ఎలా ఉన్నాడు అని చూస్తే పిల్లారా, తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. తిమోతి గారికి పౌలు గారు పత్రిక రాస్తూ అక్కడ మరొక విషయం తెలియజేస్తాడు దేవుని గురించి. తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం పిల్లారా. దేవుని గురించిన అవగాహన సమాజంలో లేదు పిల్లారా, సరైన అవగాహన లేదు. ఏదో వారికి తోచింది నమ్ముతారు, ఎవరో చెప్పింది నమ్ముతారు తప్ప లేఖనాలలో ఏం చెప్పబడింది అనే వాస్తవాలు తెలుసుకునేవారుగా లేరు. ఈరోజు మనము వాస్తవాలను తెలియజేస్తున్నాం. అపోస్తులైనటువంటి యోహాను గారు దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పాడు. ఇక్కడ పౌలు గారు చెబుతూ తిమోతి గారికి పత్రిక రాస్తూ ఏమని చెబుతున్నాడంటే 16వ వచనంలో పిల్లరా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని తేజస్సు ఉంటుంది అంటే ఉంటుంది పిల్లరా. ఉదాహరణకు మన సూర్యుడే మనం చూస్తే, ఈ సూర్యుడిని ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం బ్రతుకుతున్నాం. సూర్యునికి ఈ భూమికి ఇంత దూరం దేవుడు పెట్టాడు గనక మనం బ్రతుకుతున్నాం. నువ్వు సూర్యుని దగ్గర చేరటానికి ట్రై చేయి, చేరలేము, మాడి మసైపోతాం. అంటే సమీపించగలమా? సమీపించలేము. ఈ భూమి మీద మనకు వెలుగిచ్చుటకు దేవుడు చేసిన నక్షత్రాలలో సూర్యుడు అనేవాడు ఒక చిన్న నక్షత్రం పిల్లరా. భూమి మీద మనకు వెలుగివ్వటం కొరకు దేవుడు చేసినటువంటి ఒక చిన్న నక్షత్రము సూర్యుడు. ఆ సూర్యుడిని సమీపించటం కొరకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు, కానీ వారి వలన కాదనుకో, అది వేరే విషయం. నువ్వు సూర్యుని దగ్గరికి సమీపించాలని ట్రై చేస్తే మాడి మసైపోతావు. ఎవరైనా సరే పిల్లరా తట్టుకోలేము ఆ శక్తిని మనం తట్టుకోలేము. ఒక చిన్న నక్షత్రాన్ని సమీపించడమే ఈ శరీరం తట్టుకోలేదు. ఇంకా ఇలాంటి శక్తులు అనేకము, కోటాను కోట్ల నక్షత్రాలు ఈ ఆకాశంలో మనం చూస్తే కోటాను కోట్ల నక్షత్రాలు. అలాంటి శక్తులన్నిటినీ కలుగజేసినటువంటి ఒక మహాశక్తి ఆయనే నీ తండ్రి, నా తండ్రి, పరలోకపు కన్న తండ్రి దేవుడు. ఆ తండ్రిని సమీపించగలమా? ఈ శరీరంతో సమీపించలేం పిల్లారా. మనం ఇప్పుడు ధరించుకున్నటువంటి ఈ దేహముతోటి మనము ఆ తండ్రిని సమీపించలేము, చేరలేము. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. సూర్యుడినే మనం సమీపించలేని పరిస్థితిలో ఉన్నాం. ఒక సూర్యుని దగ్గరికే వెళ్ళలేని పరిస్థితి ఈరోజు మనకు మానవాళికి ఉంది. అలాంటిది ఆ సూర్యుని కలగజేసిన దేవుని సమీపించడం అంటే అసాధ్యం. ఈ శరీరంతో అసాధ్యం పిల్లారా. నేను చెప్పేది ఈ శరీరం, మనం ఇప్పుడు ధరించుకున్నటువంటి ఈ శరీరంతో ఆ తండ్రిని చూడటము కానీ సమీపించడం కానీ అసాధ్యము. అందుకే ఇక్కడ పౌలు గారు ఒక విషయం తెలియజేస్తుండ్రు. సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని తేజస్సులో, సమీపింపలేరా? సమీపించలేము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే ఆ వెలుగులో ఉన్నాడు అని చెబుతూ, ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మరణము లేనివాడుగా ఉన్నాడు, నిత్యము ఉండేవాడుగా ఉన్నాడు అని చెబుతూ, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడు చూడనేరడు. మనుషులలో ఎవడు ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. ఏ మనుషులే, ఆదాము నుంచి ఇప్పటి వరకు యేసు క్రీస్తుల వారు వచ్చేంత వరకు రాబో తరాల్లో కూడా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరని బైబిల్ చెబుతుంది. చూడనేరడు అని చెబుతుండు. అంటే నీకు అసాధ్యం బాబు, అది చూడలేవు, ఈ దేహంతో చూడలేవు అని. కానీ మనోళ్ళు మాత్రం అందరూ చెబుతారు, నేను దేవుని చూశాను. ప్రతి ఒక్కరు చెప్పుకునే వాళ్ళే. భక్తులు ఈరోజు ఎక్కువ మంది వాళ్ళే కదా. ఏ టీవీ ఓపెన్ చేయి, నేను దేవుని చూశాను, దేవుడు దర్శించాడు నన్ను, పలానా ఇంటికి వెళ్ళమన్నాడు, మీ ఇంటికే రమ్మన్నాడు. ఎందుకు? మీ ఇంట్లో ఉన్న వాటిని కాజేయడం కొరకు. నాకు దర్శనంలో చూపించాడు దేవుడు అని కథలు చెప్పుకొని తిరుగుతున్నారు పిల్లరా. బైబిల్ చెబుతుంది నువ్వు చూడలేవురా బాబు అని బైబిల్ చెబుతుంది. మరి ఎవరి మాట నమ్మాలి? దేవుడి మాటలు బైబిల్లో రాయబడిన కనుక బైబిలే నమ్మాలి.
బోధకులు అబద్ధాలు చెబుతారు. ఇప్పుడు నేనున్నా, మావాడే కదా చెబుతున్నాడు కదా, చెవు పడేద్దాము, అన్నీ వినేద్దాము అనుకోకూడదు. మీరు బైబిల్లో ఉందా? దేవుడు చెప్పాడా, లేదంటే కథలు చెబుతుండా? మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కథలు చెబుతుండా అనేది ఆలోచించాలి పిల్లారా. సమాజం అలా ఆలోచించలేదు కనుకనే పొరపడిపోతున్నారు. వచ్చిన ప్రతి బోధకుడి మాట వింటారు. వాడు బైబిల్ బట్టి వస్తే చాలు, అయ్యగారు అయ్యగారు అయ్యగారు, అమ్మగారు 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 వచ్చారని ఇంకా ముగ్ధులైపోతారు, భక్తులైపోతారు బోధకులకు. వాడు ఇంత సత్యం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా, మనల్ని నవ్వించడం కొరకు, కవ్వించడం కొరకు కథలు చెప్పి మనల్ని మాయమాటలు చేస్తుండా, అవేం పట్టించుకోరు పాపం భక్తులు. దేవునికి భక్తులైతే దేవుడు వివేచింపజేస్తాడు. దేవునికి భక్తులుగా ఈ భక్తులు ఉన్నారు గనకనే బోధకులకు భక్తులుగా మారిపోయారు గనకనే అర్థం కాదు. ఇంకా దేవుని మాటలు ఏమర్థమైతే అర్థం కాదు పిల్లారా. బైబిల్ చూడాలి ఎప్పుడైనా మనం. అందుకే దేవుడు చెబుతుండే, ఎంత బాగా చెబుతుండు, ఎవడును చూడనేరడు, ఇప్పటి వరకు ఎవడు చూడలేదు అని బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది. వాస్తవం పిల్లారా. ఒక సూర్యున్నే చూసి తట్టుకోలేని పరిస్థితి మన పరిస్థితి. ఒక సూర్యున్నే చూసి తట్టుకోలేం పిల్లారా మనము. అలాంటిది ఆ సూర్యుని కలగజేసిన పరలోకపు కన్న తండ్రిని చూసి తట్టుకోగలమా? తట్టుకోగలదా ఈ దేహము? తట్టుకోలేదు. అందుకే యేసుక్రీస్తుల వారు రాబోతున్నారు. ఈ శరీరానికి మహిమా శరీరము ధరించబోతున్నాడు. మహిమా శరీరం ధరించుకున్న తర్వాత అప్పుడు చూడగలము మన పరలోకపు కన్న తండ్రిని. యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత అప్పుడు చూడగలము దేవుని దివ్య దర్శనము, దేవుని ముఖ దర్శనము. అప్పుడు భక్తులు చేయగలము, అప్పుడు చూడగలము. ఇప్పుడు ఎవరు వచ్చి నేను దేవుని చూశానంటే మీరు నమ్మద్దు. ఈ మాటనే చూపించండి, మీరు ఈ మాటనే చూపించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము కంఠస్థం చేసేయాలి మనం. ఈ దొంగ బోధకులు ఎవరు వచ్చినా సరే, దర్శన బోధకులు, దొంగ బోధకులు అంటే దర్శన బోధకులు ఎవరు వచ్చినా సరే ఈ మాట చూపించి చెప్పేయండి, ఈ మాట అర్థం చెప్పండి బోధకులు గారు అని మీరు అడగండి. అడగకపోతే రెచ్చిపోతారు వాళ్ళు కూడా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు పిల్లారా. కాబట్టి పిల్లారా, దేవుడు వెలుగు అని చెప్పబడింది పిల్లారా. ఏ వెలుగు? మన కంటికి చూపిస్తున్నా ఇప్పుడు మనకు కళ్ళకు కనపడుతున్నటువంటి ఈ వెలుగు కాదు. ఈ వెలుగును కలుగజేసిన మహాశక్తి, మహా వెలుగు దేవుడు పిల్లారా. పరలోకపు కన్న తండ్రి దేవుడు. ఆ శక్తి స్వరూపము, ఆ శక్తి స్వరూపాన్ని చూడలేం పిల్లారా. నిజంగా మనం ఆలోచిస్తుంటే ఏ రూపంలో ఉంటాడు దేవుడు, ఏ ఆకారంలో ఉంటాడు అంటే పిల్లారా, మనకు ఊహ కందనంత స్థితిలో ఆయన ఉన్నాడు పిల్లారా. ఒకరోజు చూడబోతున్నాము ఆ మహిమా స్వరూపాన్ని, ఆ గొప్ప స్వరూపాన్ని ఒకరోజు చూడబోతున్నాం. శాస్త్రవేత్తలు కొన్ని నిజాలు చెబుతారు పిల్లారా. కాకపోతే బుద్ధిహీనులు దేవుడు ఉన్నాడని నమ్మరు. వారు సృష్టిని పరిశోధిస్తారు, ఈ ప్రకృతిలో ఉన్న వాటిని పరిశోధిస్తారు, వాస్తవాలు తీసుకొచ్చి చెబుతారు. వాళ్ళు చెప్పిన మాట ఒకటి ఈ సందర్భంలో గుర్తు చేయాలనుకుంటున్నా. వాళ్ళు ఏమన్నారంటే, శక్తి ఒక రూపంలో నుండి ఒక రూపంలోకి మారుతుంది, దాన్ని నశింపజేయలేము, దాన్ని సృష్టించలేము అని చెప్పారు పిల్లారా. శక్తిని గురించి నిజంగా ఈ భూలోకంలో ఉన్నటువంటి శక్తులను చూసి వారు ఆ మాటలు చెప్పారు. ఈ శక్తులను కలగజేసింది పరలోకపు కన్న తండ్రి దేవుడు, మహాశక్తి స్వరూపుడు. ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడు పిల్లారా? శక్తి రూపాలు మారుతాయనని సైన్స్ చెబుతుంది. అది వాస్తవం పిల్లారా, అది వాస్తవం. ఏ రూపంలో ఉన్నారో ఒకరోజు దేవుని మనము చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ రోజు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఊహించుకుని మనము ఫిజికల్గా ఈ రూపము ఇవ్వడానికి వీలు లేదు పిల్లారా. ఈ ఫలాని రూపంలో ఉంటాడని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు వెలుగు అని చెప్పబడింది పిల్లారా. ఆయన వెలుగు, ఆయన శక్తి, మహాశక్తి. అలాగే ఇంకో మాట చూద్దాం, పరలోకపు కన్న తండ్రి వెలుగై ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు అని రాయబడింది కదా. మరొక మాట చూద్దాం, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం పిల్లారా. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. తండ్రి గురించి చెబుతూ శిష్యులు, తండ్రిని గురించి శిష్యులకు పరిచయం చేశాడు. దేవుడు వెలుగు అని పరిచయం చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా నేను లోకానికి వెలుగు అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు పిల్లారా. అంటే తండ్రి వెలుగే, కుమారుడైనటువంటి క్రీస్తుల వారు వెలుగే అన్నమాట. వీరే వెలుగులు పిల్లారా, వీరు వెలుగులు, తేజోవాసులు. మరి ఈ తేజోవాసులు చేసినటువంటి త్యాగం ఏమిటి? ఏమి త్యాగాలు చేశారు వీళ్ళు అనేదే మన పాఠం పిల్లారా. వారు ఏం త్యాగాలు చేశారు? పరలోకపు కన్న తండ్రి అయినా సరే, కుమారుడైనటువంటి క్రీస్తు అయినా సరే, వారు ఏమి త్యాగం చేశారు? ఎవరి కొరకు త్యాగం చేశారు? వారికి వారు త్యాగం చేశారా? దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు వరకు త్యాగం చేశాడా?
లేదంటే కుమారుడు తన తండ్రి అయిన దేవుని కొరకు త్యాగం చేశాడా? లేదంటే వారిద్దరు ఎవరి కొరకు త్యాగం చేశారు అనే విషయాలు మనము ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం ప్రియులారా. మొదటగా మన పరలోకపు కన్న తండ్రి దేవుడు, ఆయన ఏం త్యాగం చేశాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒంటరిగా ఉన్నటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అని రాయబడింది కదా. ఒంటరిగా ఉన్నటువంటి దేవుడు, నాకు అనేక మంది పిల్లలు కావాలి, నాకు అనేక మంది కుమారులు కుమార్తెలు కావాలి అని కోరుకున్నాడు ప్రియులారా. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమి అనేది స్థాపించక మునిపే, నిర్మించక మునిపే దేవుడు మనల్ని కావాలని కోరుకున్నాడు. పెళ్ళైన దంపతులు ఎప్పుడు పిల్లలు కావాలని కోరుకుంటారు? పెళ్ళైన తర్వాతనే అనుకుంటారు. పెళ్ళైన తర్వాత దంపతులు ఇద్దరు మాకు పిల్లలుంటే బాగుండు అని అప్పుడు ఉంటది. ఈ మధ్య కాలం ట్రెండ్ మారిపోయింది. పిల్లలు కూడా వద్దు, కుక్క పిల్లలుంటే చాలు, కుక్క పిల్లల్ని పెంచుకుంటాం, పిల్లలా వద్దు మేము పెంచుకోము. బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఇవే పిల్లరా. తిని మదమెక్కి జీవితం ఎందుకు ఇచ్చిండ్రో అర్థం కాక మాకు కుక్క పిల్లలు ఉంటే చాలు, పిల్లి పిల్లలు ఉంటే చాలు, కానీ మనిషి పిల్లలు మా గర్భం నుండి వచ్చే పిల్లలు మాత్రం మాకు వద్దు అన్న విధంగా ఈరోజు సమాజం ప్రవర్తిస్తుంది పిల్లారా. అందుకే ఒకరు ముద్దు అని అంటున్నారు. ఇప్పుడు కొంతమంది అయితే ఆ ఒకరు కూడా వద్దు అని అంటున్నారు. ఒకరు కూడా వద్దు పిల్లరా. దేవుడైతే తల్లిదండ్రులు భూమి మీద భార్యాభర్తలు ఇద్దరు వారు పెళ్లి చేసుకున్న తర్వాత మాకు పిల్లలు కావాలి అని ఆలోచిస్తారేమో కానీ పరలోకపు కన్న తండ్రి ఈ భూమిని సృష్టించక మునుపు, ఈ నక్షత్రాలను సృష్టించక మునుపు, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే మనము కావాలని, నీవు నేను కావాలని కోరుకున్నాడు పిల్లారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు ఒకసారి చదువుతా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మనల్ని కన్నాడు ప్రేమ చేత ప్రియులారా. ప్రేమ చేత మనల్ని కావాలని కోరుకున్నాడు. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే కావాలనుకున్న దేవుడు ఏం చేశాడో తెలుసునా? నా పిల్లలు భూమి మీదికి రాబోతున్నారు, నా గర్భంలో నుంచి బయటికి రాబోతున్నారు అనుకున్నటువంటి దేవుడు ఏం చేశాడంటే 6 దినాలు కష్టపడ్డాడు పిల్లారా. 6 దినాలు కష్టపడ్డాడు. 6 దినాలంటే భూదినాలు కాదు. ఒక దినము భూదినము 24 గంటలు. 6 రోజులంటే సోమవారం నుంచి శనివారం వరకు 6 దినాలు కనుక సోమవారం నుంచి శనివారం వరకు మనలాగా గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా కష్టపడి సండే వచ్చింది కనుక రెస్ట్ తీసుకున్నాడని కాదు పిల్లారా. ఈరోజు క్రైస్తవ బోధకులు ఇదే చెబుతున్నారు. 6 దినాలు దేవుడు కష్టపడ్డాడంటే 6 భూదినాలు దేవుడు కష్టపడ్డాడు అన్నట్టుగా దేవుని కష్టాన్ని చాలా తక్కువ చేసి, చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు. 6 దినాలలో దేవుడు సృష్టిని చేయకపోతే అలాంటి దేవుడు ఎలా అవుతాడు? ఆయనకు సమస్తము సాధ్యమే అని ఇక్కడ ఆయన మాటలు ఉపయోగిస్తారు పిల్లారా. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా లాజికల్గా చేస్తాడు. లాజికల్గా ఉంటుంది ఆయన మాట ఏదైనా సరే, ఆయన క్రియలైనా సరే. కానీ మన బోధకులకు అర్థం కాక దేవుడు 6 దినాల్లో సృష్టిని చేశాడంటే అది భూదినాల కింద లెక్కేసి పెట్టారు పిల్లారా. ఉదాహరణకు నేను చదువుతా. ఆ బైబిల్లో రాయబడిన సృష్టి కార్యక్రమం చూస్తే సూర్యుడు దేవుడు కలగజేసింది 4వ దినం పిల్లారా. సూర్యుడు 4వ దినము, భూమి 3వ దినం వచ్చింది. మరి అలాంటప్పుడు భూదినాలతో నువ్వు లెక్కేసినప్పుడు మొదటి దినము 2వ దినము ఎలా వచ్చింది? భూమి వచ్చిందే 3వ దినంనైతే మరి భూమి లేకుండా మొదటి దినము 2వ దినము ఎలా వస్తుంది? సూర్యుడు లేకుండా ఈ దినాలు ఎలా వచ్చాయి? మరి వీళ్ళు పొరపడిపోయారు పిల్లరా. వీళ్ళు పొరపడిపోయారు. అర్థం కాక, దేవుని మాటలు అర్థం కాక ఏం చెప్పేశారంటే చివరికి 6 దినాలంటే సోమవారం నుంచి శనివారం వరకు పని చేయవలను. అలానే దేవుడు పని చేశాడు, మనము కూడా ఆదివారం రెస్ట్ తీసుకునవలను అన్న విధంగా బోధిస్తున్నారు మన బోధకులు పిల్లారా. తప్పు కాదు పిల్లారా. దేవుడు కష్టపడింది భూదినాలలో కాదు, 6 ఇశ్వదినాలలో. 6 ఇశ్వదినాలు భూదినంతో పోలిస్తే ఒక్కొక్క ఇశ్వదినము కొన్ని 100 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు మరలా శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు ఈ ప్రకృతిని పరిశోధించి వాళ్ళు చెప్పిన మాటలేందో తెలిసిన, శాస్త్రవేత్తలు వాళ్ళు కొన్ని విషయాలు నిజాలు చెబుతారు పిల్లారా.
దేవుని నమ్మరు కాకపోతే అది వేరే విషయం. కానీ వాళ్ళు చెప్పే శాస్త్ర పరిశోధనలు దాదాపుగా దేవుడు చెప్పిన మాటలకు దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టి కదా, ఆ సృష్టి చెబుతుంది దేవుని గురించి, ఆయన క్రియల గురించి ఈ సృష్టి చెబుతుంది. చెప్పాడు దేవుడు, నా అదృశ్య లక్షణాలు మీకు తెలియాలంటే సృష్టిని పరిశోధించండి, నేను కనపడతాను అని దేవుడు చెప్పాడు. అలా పరిశోధిస్తున్నారు వీళ్ళు, దేవుని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. అయితే మనకు కనపడుతున్నాడు పిల్లారా, మనకు దేవుడు కనపడుతున్నాడు. 6 విశ్వదినాలు వారు ఈ విశ్వం గురించి లేదంటే ఈ సృష్టిని గురించి చెబుతూ ఎప్పుడు ఇది పుట్టింది అని చెబితే పిల్లారా దాదాపుగా 1380 కోట్ల సంవత్సరాల కాలం పట్టింది అని అంటున్నారు. ఈ సృష్టి పుట్టి ఇప్పటికీ 1380 కోట్ల సంవత్సరాలైంది అని వాళ్ళు చెబుతున్నారు పిల్లారా. అది నిజమే. ఎగ్జాక్ట్గా నెంబర్ అని నేను చెప్పను, కానీ ఒక విశ్వదినం మనం చూస్తే భూదినంతో మనం పోలిస్తే కొన్ని 100 కోట్ల సంవత్సరాలతో సమానము. అలా 6 దినాలంటే పిల్లరా ఎన్నో 100 కోట్ల సంవత్సరాలు దేవుడు కష్టపడ్డాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే పిల్లలు కావాలనుకున్నటువంటి దేవుడు ఎన్నో 100 కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు. ఏం కష్టపడ్డాడు, ఎందుకోసం కష్టపడ్డాడు, ఏమి చెయ్యాలని కష్టపడ్డాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మనం ఈరోజు ఈ ప్రకృతిని అనుభవిస్తున్నది ప్రశాంతమైన వాతావరణము, ఎన్నో రుచులు, ఎన్నో రంగులు, అందమైనటువంటి ప్రకృతి, ఎన్నో వినసొంపైనటువంటి స్వరాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్నో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అని అంటే మన పరలోకపు కన్న తండ్రి కష్టమే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి ప్రియులారా. అన్ని 100 కోట్ల సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు కనుకనే ఈరోజు మనిషి మనుగడ భూమి మీద కొనసాగుతుంది. మనము స్వేచ్ఛగా నిజంగా ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నాం ప్రియులారా. ఆ మాట ఒకసారి చూద్దాం. ఆయన పడిన కష్టం ఆయనే చదువుతున్నాడు. ఒకసారి ఆదికాండం చూడండి ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నా చూడండి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. భూదినాలు కాదు పిల్లరా, విశ్వదినాలు. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని సృష్టి జరిగింది విశ్వదినాలు. చాలామంది తెలియక తప్పుగా బోధిస్తున్నారు, తప్పుగా భావిస్తున్నారు. దేవుని కష్టాన్ని చాలా తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. మన బోధకులు దేవుని ప్రేమను లేదంటే దేవుని యొక్క అద్భుత కార్యాలను వివరించడం చేత కాదు. అబద్ధాలు చెప్పి దేవుని పొగుడుతుంటారు. అబద్ధాలు చెప్పి దేవుని పొగడాల్సిన పని లేదు. ఉన్న వాస్తవాన్నే చెప్పు, ఆయన నామానికి మహిమ కలుగుతుంది. ఎన్నో 100 కోట్ల సంవత్సరాలు నీ కొరకు నా కొరకు కష్టపడ్డాడని చెప్పడం మానేసి దేవుడికి సమస్తము సాధ్యమే 6 భూదినాల్లో చేశాడని వీళ్ళు చెబుతున్నారు పిల్లారా. అది తప్పు. బైబిల్ అలా చెప్పలేదే, నీకు అలా అర్థమైంది అంతే. వీళ్ళకో అలా అర్థమైంది, బైబిల్ అలా చెప్పలేదు. ఎన్నో 100 కోట్ల సంవత్సరాలు పట్టింది దేవుడు ఈ సృష్టిని కలగజేయటం కొరకు. ఎందుకో తెలుసునా? భూమి మీద ఏమి తక్కువైంది మనకు చెప్పండి, ఫలానిది తక్కువైందని చెప్పండి. రోజు పచ్చడేనా, రోజు పప్పేనా, లేదంటే రోజు చికెనేనా? రోజు చికెన్ తినగలమా? తినలేము. ఎగిటెక్కేసి తినబుద్ధి కాదు. ఒక వారం కంటిన్యూస్గా చికెన్ తిన్నాం అనుకో, ఇంక అల్లాడిపోతాం. ఇంకా మాకు వద్దురా బాబు చికెను, ఇంకే చికెన్ జోలికి పోమురా అని అంటాం. చికెనే నీకు ఇష్టమైన ఆహారమే, కానీ తినబుద్ధి కాదు, రోజు తినబుద్ధి కాదు. నువ్వు రోజు తినబుద్ధి కాదని దేవునికి తెలుసు గనకనే ఎన్నో రుచులు ఈ ప్రకృతిలో పెట్టాడు. ఎన్నో రుచులు పిల్లరా, 1, 2 ఎన్నెన్నో. నిజంగా ప్రతిదీ ఈరోజు మనం అనుభవిస్తున్నాం తెలుసిన. ప్రతి రుచిని అనుభవిస్తున్నాం ఈరోజు. ఒక యాపిల్ పండు రుచి వేరు, దానిమ్మ పండు రుచి వేరు, ద్రాక్షాఫలం రుచి వేరు, అరటి పండు రుచి వేరు. దేని టేస్ట్ దానిదే, అంతేనా కదా? ఎన్ని ఫలాలు పిల్లారా, ఎన్ని ఫలాలు. అలాగే జంతు మాంసాల్లో మనం చూస్తున్నాం. ఒక పక్షి మాంసము వెరైటీసు, జంతు మాంసము వెరైటీసు. ఇవన్నీ చేశాడు దేవుడు. ఎవరి కొరకు? ఆయన స్వరూపంలో పుట్టినటువంటి మన కొరకే ఇవన్నీ చేశాడు దేవుడు. ఎన్ని కష్టపడ్డాడు కదా. భూమి మీద ఇన్ని వృక్షాలు కలుగజేశాడు, ఇన్ని ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలను చేశాడు కదా, మొక్కలను చేశాడు కదా.
ఏ ఒక్కటైనా తీసుకొని తింటున్నాడు ఆయన. ఈ యాపిల్ పండు నాకు నాన్న, మనం పెడతాం మొదటి ముద్ద, ప్లేట్ నిండా వేసేస్తాం, ప్లేట్ నిండా నింపేసి ఆహారంతో మంచిగా కలిపి ఒక చిన్న ముద్ద మూల పెడతాం. ఎందుకు? దేవుని ముద్ద. ఆ దేవుని ముద్ద నేను పెడతావు, మరి దేవుడు తింటాడా? దేవుడు తినగలగా తర్వాత లాస్ట్లో అదే నువ్వే మింగేస్తావు ఆ ముద్ద కూడా, అవునా? అలానే ప్రథమ ఫలాలని కొంతమంది తీసుకొస్తుంటారు, దేవుని కొరకు ప్రథమ ఫలాలు, దేవుని కొరకు. దేవుడు తింటాడా? తినడు పిల్లారా. దేవుడు ఏది తినడు, ఆయన కలగజేసినది ఏది తినడు. ఓ మాట, మంచి మాట బైబిల్ రాయించాడు చూడండి. ఇంత అందమైన ప్రకృతిని చేసి ఎన్నో రుచులు పెట్టి ఎన్నో రంగులు పెట్టి వీటిని అనుభవించండి అని మనకు చెబుతూ ఆయన చెబుతున్న మాటలు చూడండి. దేవుని ముద్దన, లేదంటే ప్రథమ ఫలాలు దేవుని కోసమని ఇలా తీసుకొస్తున్నావా? ఎందుకు నాన్న నాకు అవన్నీ అని దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి చూడండి 50వ అధ్యాయం పిల్లారా, కీర్తన గ్రంథము 50వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. అడవిలో ఉండేటువంటి మృగాలన్నీ ఎవరివి? నావే కదా అని దేవుడు చెబుతున్నాడు. దేవుడే కదా మరి సృష్టించింది. నేను సృష్టించానా? లేదంటే మీరు సృష్టించారా? లేదంటే మన తల్లిదండ్రులు ఏమన్నా సృష్టించారా? మన పూర్వీకులు సృష్టించారా? లేదంటే ఆదాము గారు ఏమైనా సృష్టించారా? శాస్త్రవేత్తలు సృష్టించారా? లేదే, ఎవరిని సృష్టించలేదు. దేవుడు చెబుతున్నాడు ఇవి నావే కదా. మనిషి చెప్పగలడా? ఈ ఎద్దు నాది, ఈ గొర్రె నాది, ఈ కోడి నాది అని మనం చెప్పగలమా? మనం పెంచుతున్నాం గనక ఇది నా ఇంట్లో ఉంది గనక నాది అని చెబుతున్నాం అంతే. కానీ నువ్వు చేయగలవా? నువ్వు సృష్టించగలవా? చెయ్యలేమే. మనం చెయ్యలేం ప్రియులారా, మనం చెయ్యలేము. దేవుడు చెబుతున్నాడు, దేవుడు కలుగజేశాడు గనుక ఆయన చెబుతున్నాడు ఏమన్నా తెలిసినా? ఒకసారి 10వ వచనం, అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను, నేను ఆకలి గొనినను నీతో చెప్పను. ఎందుకు నాన్న నాకు మొదటి ముద్ద పెడతావు? మొదటి ముద్ద నాకెందుకు? నేను ఒకవేళ ఆకలి ఉన్నాను అనుకో, నేను నీతో చెప్పను. నా ఆకలి వేరు, నా ఆకలి వేరు, మీ ఆకలి వేరు. మీ ఆకలి తీర్చడం కొరకే కోడి, మీ ఆకలి తీర్చడం కొరకే గొర్రె, మీ ఆకలి తీర్చడం కొరకే మేక, మీ ఆకలి తీర్చడం కొరకే ఈ ఫలాలన్నీ. ప్రియులారా, మీరు ఆలోచించండి. శాస్త్ర ప్రపంచం మళ్ళీ చెబుతుంది ఏమని తెలిసిన? ఈ ప్రకృతిలో వాళ్ళు పరిశోధన చేసి అబ్జర్వ్ చేసింది ఏందో తెలిసిన? ఈ ప్రకృతిలో ఎన్ని జాతుల జీవరాశులు ఉన్నాయో తెలుసునా? ఎన్ని రకాల జాతుల జీవరాశులు ఉన్నాయో తెలుసునా? దాదాపుగా 87 లక్షల జాతుల జీవరాశులు ఉన్నట్టుగా వాళ్ళు అంచనా వేస్తున్నారు. 87 లక్షల జాతుల జీవరాశులు పిల్లారా. నిజంగా మనం అన్ని చూడలేదు, మనం అవన్నీ అనుభవించలేదు. మరి ఇన్ని చెయ్యాలనా? 6 అడుగుల మనిషికి, జానడు పొట్టకు, అర్థమైందా? ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నం కడుపులో వేయాల్సిందే. మధ్యాహ్నం తిన్నాం కదా ఇంకా నైట్ పడుకున్నామంటే కుదరదు, మళ్ళీ నైట్ కూడా వేయాల్సిందే. కొంతమంది నైట్ కాదు మిడ్ నైట్ కూడా లేచి మిడ్ నైట్ కూడా వేయాల్సిందే ఒక రౌండ్. అలా ఉంటారు ప్రియులారా. నిజంగా ఎక్కడిది ఇది అంతా? ఏ ఒక్క మనిషి అయినా ఆలోచిస్తున్నాడా? ఎక్కడిది ఇది అంతా? ఎవరిచ్చారు ఇది అంతా? నా కష్టము, రైతు కష్టము అని మనిషి చెబుతుంటాడు. మళ్ళా బాబు, రైతు కష్టము కాదు అన్న, రైతు కష్టము కాదు, నీ కష్టం కాదు, నిన్ను కన్న నీ పరలోకపు తండ్రి కష్టము. 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని 100 కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు నీ కొరకు, నా కొరకు. ఎందుకు? నీ జానడు పొట్ట నింపడం కొరకు. ఈరోజు మనిషి చదువుతాడు కోటి విద్యలు కూటి కొరకని. విద్యలు కూడు పెట్టవు. వీళ్ళు చదువుతారు, డైలాగ్ బాగానే ఉంది కానీ విద్యలు కూడు పెట్టవు పిల్లారా. దేవుడు పెట్టేది కూడు. దేవుడు మన పొట్ట నింపేది. మన పొట్ట నింపాలనే, మన కడుపు నింపాలనే ముందే మనం ఈ భూమి మీదకి రాకముందే ఆలోచించి నీ రుచులు తెలుసుకొని, నా కుమార్తెకు చికెన్ అంటే ఇష్టం, నా కుమారునికి మటన్ అంటే ఇష్టం, నా కుమారుడికి యాపిల్ అంటే ఇష్టం అని తెలుసుకున్నాడు కనుకనే పిల్లారా ఈ ప్రకృతిలో ఇవన్నీ పెట్టాడు. పిల్లారా, ఇవన్నీ పెట్టాడు. నిజంగా దేవుడేగిన చేయకపోతే, దేవుడేగిన పెట్టకపోతే తినగలవా? తినలేం ప్రియులారా. ఒకసారి చంద్రుని దగ్గరికి వెళ్ళారులే శాస్త్రవేత్తలు, చంద్రుని దగ్గరికి వెళ్ళారు. ఏమి లేదనుకుంటే చేతులు ఊపుకుంటా రాళ్ళు ఏరుకొని వచ్చారు పిచ్చోళ్ళలాగా.
చంద్రునిపైకి వెళ్ళి చంద్రుని మీద ఏదో నీరుంటుంది, అక్కడ కూడా మనం నివసించవచ్చు అని పరుగులు తీసుకుంటా చంద్రుని మీదకి పరుగులు తీశారు శాస్త్రవేత్తలు. ఎందుకు? ధనం ఉంది కదా, మేము జ్ఞానం చెప్పుకుంటారు కదా. అక్కడికి వెళ్ళి ఏం తెచ్చావురా బాబు అంటే రాళ్ళు తెచ్చాము. ఎవరికి కావాలరా నీ రాళ్ళు? భూమి మీద లేవా? భూమి మీద రాళ్ళు లేవా? భూమి మీద రాళ్ళు ఉన్నాయి, కానీ మేము చంద్రుని మీద నుంచి తెచ్చినాము స్పెషల్ రాళ్ళు, ఈ స్పెషల్ రాక్స్ ఆయన తీసుకొచ్చారు పిల్లరా. మరి చంద్రుని మీద పండించగలవా? చంద్రుని మీద యాపిల్ పండించగలవా? ద్రాక్ష పండించగలవా? నువ్వు తింటున్నటువంటి వరి ఆహారము పండించగలవా? అక్కడ పండించలేవే. నువ్వు తింటున్నటువంటి ఈ జంతువులను అక్కడ తినగలవా? అక్కడ సంపాదించగలవా? లేదే. ఈ భూమి మీదనే. ఎందుకు? ఈ భూమి మీద నీవు నేను ఉన్నాము గనక, ఈ భూమి మీద తన స్వరూపంలో తన పోలికలో కన్నటువంటి ఆయన పిల్లలమైన మానవాళి ఇక్కడ నివసిస్తున్నాము కనుకనే ప్రియులారా మనకు కావలసినవన్నీ భూమి మీద చేశాడు పిల్లారా. చంద్రుడు చౌటి నేల అని తేల్చేశారు. చంద్రుడి మీద మనం పండించలేము. మరి రైతు కష్టము అని ఎలా చెప్పగలవు? రైతు పండిస్తున్నాడు, లేదంటే నా కష్టఫలము నా చెమట కాచి పండిస్తున్నానని చెబుతున్నావు. నీ చెమట కాచింది అందుకు కాదు నాన్న. నీ చెమట ఎందుకు కారుస్తున్నావో తెలుసునా? దేవుడు చెప్పాడు, పాపము చేయక ముందు ఆదాము గారు ఈ చెమట కార్చలేదు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టేసి భార్య ప్రియురాలు చెప్పిన మాట వినేసి దేవుడి మాటను పక్కన పెట్టాడు గనకనే చెమట కార్చాల్సి వచ్చింది ఆదాము గారి నుంచి వచ్చాము కనుకనే ఈ రోజు మనం కూడా ఆ చెమట కార్చాల్సింది ప్రియురారా. ఒకసారి చూడండి ఆ మాట. ఈరోజు రైతన్న కష్టము లేదంటే నా కష్టము అని అందరు బేరాలు పలుకుతుంటారు కదా. అసలు ఆ కష్టం ఎందుకు వచ్చింది? అని మనం చూస్తే పిల్లారా, ఆదికాండం 3వ అధ్యాయం మనం చూడగలిగితే 17వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఒకసారి చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని, ఆదాము నీవు నీ భార్య మాట విని నా మాట వినలేదు, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ప్రయాసముతోటి అంటే నువ్వు చెమట కార్చాల్సిందేనా? కార్చాల్సిందే. ఎందుకు? నువ్వు నా మాట వినలేదా ఆదాము? నీ భార్య మాట విన్నావు. భార్య ఎవరి మాట విన్నది? మన విరోధైన అపవాది మాట విన్నది. అందుకే మనకి ఈ శ్రమలు, అందుకే మనకి ఈ కష్టము. చెమట కార్చాల్సిందే, తప్పదది. మరి రైతన్న కష్టం అంటావు. నువ్వు రైతన్న కష్టపడినా, నువ్వు చంద్రమండలంలోకి వెళ్ళి నువ్వు ఇంతగా కష్టపడినా నీకు ఏ ప్రయోజనం ఉండదు. భూమి మీదనే నువ్వు కష్టపడినా దాని ఫలాలు నువ్వు అనుభవించగలుగుతున్నావు, నువ్వు తినగలుగుతున్నావు, భోజనం చేయగలుగుతున్నావు. కారణం దేవుడు భూమిని సిద్ధపరిచాడు. దేవుడు భూమికి పండే గుణాన్ని పెట్టాడు. చంద్రునికి పెట్టలేదు, అంగారక గ్రహానికి పెట్టలేదు, లేదంటే ఈ విశ్వంలో ఏ గ్రహానికి పెట్టలేదు ప్రియులారా. ఓ మాట చూడండి ఆ మాట. ఎందుకు భూమి మీదనే మనము ఎన్ని అనుభవించగలుగుతున్నాం, ఎందుకు తినగలుగుతున్నాము, ఎందుకు పండించగలుగుతున్నాము అని అంటే దేవుడు చదువుతుండే ప్రియులారా. యెషయా గ్రంథము 45:18 వచనము. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశమును సృష్టించినటువంటి దేవుడే, ఆయనే దేవుడు, నిజమైన దేవుడు. ఆయన భూమిని కలుగజేసి, దేవుడు మనము నివసిస్తున్నటువంటి ఈ భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. సిద్ధపరిచాడు. ఈ భూమిని సిద్ధపరిచాడు పిల్లరా. అందుకే చూడు, రైతు తీసుకెళ్లి ఆ విత్తనం వేయంగానే మొక్కగా ఎదిగి అనేక ఫలాలు, ఒక గోధుమ గింజ అనేక గోధుమ గింజలుగా మారిపోతుంది, ఒక వరి గింజ అనేక వరి గింజలుగా మారిపోతుంది, ఒక ద్రాక్ష ఫలం, ఒక యాపిల్, ఇలాంటివన్నీ ప్రియులారా ఏవి చూసినా అలా విస్తారంగా ఫలాలను ఇస్తున్నాయి. ఎక్కడ? భూమి మీద నువ్వు నాటినప్పుడు. నువ్వు విశ్వంలో తీసుకెళ్ళి ఆకాశంలో ఏ గ్రహంలో నాటినా నీకు ఫలాలు రావు, భూమి మీదనే వస్తున్నాయి. ఎందుకంటే భూమి మీదనే మనం ఉన్నాము గనక ప్రియులారా. భూమిని దేవుడు సిద్ధపరిచాడు, మన కొరకు సిద్ధపరిచాడు ప్రియులారా. సిద్ధపరచడం అంటే ఏంటో తెలిసిన? ఒక తల్లి భోజనం సిద్ధం చేస్తుంది అందరి కొరకు. రండి నాన్న, ఇంకా భోజనం రెడీ అయింది, డిన్నర్ రెడీ అయింది, అందరం తిందాం రండి అని పిలుస్తుంటుంది తల్లి ప్రియులారా. అలా కాకుండా భోజనం సిద్ధం చేశాను నాన్న అని చెప్పేసి తల్లి ఆ టేబుల్ మీద కూర్చున్న తర్వాత ఒకరి దగ్గర బియ్యము, ఒకరి దగ్గర మిరపకాయలు, మరొక దగ్గర కూరగాయలు, మరొక దగ్గర సాల్ట్ పెట్టి తినండి, ఇదే మీకు సిద్ధపరిచిన భోజనం అంటే తినగలమా? తినలేం ప్రియులారా. గృహిణి సిద్ధపరుస్తుంది, భోజనం సిద్ధపరిచి నువ్వేం చేసే పని లేదు, వచ్చి ఆరగించడమే, వచ్చి తినడమే. అలానే దేవుడు పిల్లారా మనం చేసేది ఏం లేదు, మనమేం సృష్టించాల్సిన పని లేదు. నువ్వు నాటు, నీ కొరకు భూమి ఫలాలను ఇస్తుంది.
నువ్వు ఇత్తనం వేయి, నీ కొరకు ఫలాన్ని ఇస్తుంది, అంతే. నువ్వు దానికే కష్టపడిపోతున్నా అంటున్నావు. నువ్వు దానికే నేను అబ్బా నా శ్రమ, నా జీవితం అంతా కష్టపడుతున్నాను మనిషి చెబుతాడు. రైతన్న కష్టం అని మనిషి చెబుతుంటాడు. పిల్లారా, కాదు, నువ్వు జస్ట్ ఇత్తనం వేసి ఆ వచ్చిన ఫలాలను, సిద్ధపరచబడినటువంటి భూమిలో నుంచి వచ్చినటువంటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, అంతే. మన కష్టం ఏం లేదు పిల్లారా. దేవుని కష్టంతో పోల్చుకుంటే మన కష్టం ఏం లేదు. ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు మన కొరకు కష్టపడ్డాడు పిల్లారా, మన కొరకు కష్టపడ్డాడు. ఏం దేవా, తినొచ్చు కదా, ఇన్ని చేశావు, కనీసం నీ కొరకు ఏమైనా చేసుకోవచ్చు కదా అంటే, నాకెందుకు నాన్న, ఇవన్నీ మీకే. ఆయన ప్రేమ చూడండి. ఆయన ఇన్ని కలుగజేశాడు కదా, ఇన్ని కోటాను కోట్లటువంటి జీవరాశులు మనం చూస్తున్నామే. ఇన్ని కలగజేసినప్పుడు తినచ్చు కదా, ఆయన ఆస్వాదించవచ్చు కదా. అట్ట కాదు, ఆయన చదువుతున్న మాటలు చూడండి. కీర్తన గ్రంథం పిల్లారా 8వ అధ్యాయం మనం చూడగలిగితే, మనిషికి దేవుడు అర్థం కాలేదు పిల్లారా. మనిషి ఎప్పుడు ఈ భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నాడు గనుకనే ఆయన ప్రేమ అర్థం కావటం లేదు, ఆయన త్యాగం అర్థం కావటం లేదు. ఆయన గురించిన అవగాహన ఈ మనిషికి కరువు అయిపోయింది పిల్లారా. దేవుడు చదువుతున్నాడు, ఒకసారి చూడండి. ఇన్ని కలగజేశావు కదా, ఇన్ని వందల కోట్ల సంవత్సరాలు కష్టపడ్డావు కదా, మరి ఎందుకు ప్రభువా, ఎందుకు దేవా, నీ కొరకు చేసుకోవచ్చు కదా అని ఆయన అడిగితే ఆయన అంటుండు. ఏం చదువుతుండో చూడండి. 8వ అధ్యాయం పిల్లారా 5వ వచనం నుంచి చదువుతాం. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఎవరిని? నరుణ్ణి. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద నరునికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. నరుని పాదాల కింద దేవుడు చేసినటువంటి ప్రతి దాన్ని పెట్టాడంట. దేవుడు కలుగజేసిన ప్రతి సృష్టిని మన పాదాల కింద పెట్టాడంట. మనకు అధికారం ఇచ్చాడంట వాటి మీద. ఎంత గొప్ప ప్రేమను ఆలోచించండి పిల్లారా. ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేస్తారా? ఎవ్వరు చేయరు. ఎన్నో కోటాను కోట్ల జీవరాశులు కలుగజేసి ఇవి మీ కొరకు అని మనకు దారాదత్తం చేశాడు, మనకిచ్చేశాడు పిల్లారా, మనకిచ్చేశాడు. మనం ఇల్లు కట్టుకుంటాము ఎవరి కొరకు? మనం ఉండటం కొరకు కట్టుకుంటాం. ఏరో వాళ్ళకి కడతామా? మనం కట్టిన ఇల్లు ఏరో వాళ్ళకి ఇస్తామా? అప్పచెబుతామా? ఇవ్వము. ఇది నా ఇల్లు అంటావు. నువ్వు పెంచిన కోడిని చూసే ఇది నా కోడి అంటావు. నువ్వు పెంచినటువంటి ఒక పశువును చూసి ఇది నాది అంటావు, లేదంటే ఒక పొలాన్ని చూసి ఇది నాది అని అంటావు పిల్లారా. ఈరోజు మనుషులు దానికి కదా గొడవలు. ఇది నాది 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 అని కొట్టుకొచ్చేస్తున్నారు. ఇది నా దేశం, ఇది నా ప్రాంతం, ఇది నా ఏరియా అని కొట్టుకుంటున్నారు పిల్లారా. ఈరోజు దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది మాది, ఇది మాది, లేదంటే అక్రమంగా అన్యాయంగా దోచుకొని తినడమే, దోచుకోవడమే పిల్లారా. దేవుడేమో ఆయన పడిన కష్టాన్నంతా మన పాదాల కింద పెడితే, మనిషి ఏమో అలాంటి దేవుని గర్భంలో నుంచి వచ్చినటువంటి మనిషి మాత్రము ఇది నాది నాది అని స్వార్థపరుడిగా మారిపోయి కొట్టుగా చేస్తున్నారు ఈరోజు ప్రపంచంలో. ఎక్కడ చూసినా సంఘంలో మనం సువార్త ప్రకటించలేకపోతే, ఎక్కడ నాయుడుపల్లిలో మనం సువార్త చెప్పడానికి వెళ్ళాము, లేదంటే మా జోబులు నింపమని అయితే మనం అక్కడికి వెళ్ళలేదు. మాకు తక్కువైనాయి, మీరు సందా ఇవ్వకపోతే మేము కార్యాలు చేయలేము, మీరు ఇవ్వకపోతే ఎలా అని దేహి అని అడగటానికి మనం పోలేదు. 4 మాటలు చెప్పి దేవుని గూర్చినటువంటి జ్ఞానం వారికి నేర్పి కన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారికి తీర్చిదిద్దాలని ఆడికి వెళ్తే, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు చేయమన్నారు? ఎవరు అడిగేది? క్రైస్తవులే. అన్యజనులంటే తెలియక అడుగుతున్నారు, మీకు పర్మిషన్ ఉందా లేదా అని. పర్మిషన్ ఉందా లేదా అనేది రేపు యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ అర్థమవుతుంది పర్మిషన్ ఉందా లేదనేది. ప్రస్తుతానికి తాత్కాలికంగా కొంచెం ఓపికతో మనం కూడా ఉండాలి. ఎవరైనా సరే పర్మిషన్ ఉందా అని అడిగాడంటే రేపు యేసుక్రీస్తుల వారు వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి వీళ్ళంతా. అప్పుడు తెలుసుద్ది పర్మిషన్ ఉందా లేదనేది. ఎందుకు వాళ్ళు అంటున్నారు, ఇది మా సంఘము, ఇక్కడ మేము తప్ప ఎవ్వరు చెప్పకూడదు. ఎవరు చెప్పారు? నువ్వు తప్ప ఎవ్వరు చెప్పకూడదని. ఎవరిది? నీది ఆ సంఘము. నువ్వు ప్రాణం పెట్టావా సంఘం కొరకు? ఎవరిది సంఘము? పిల్లరా, అమాయక జనాల్ని మోసం చేస్తూ దోచుక తింటున్నారు. ఈరోజు దోచుక తింటున్నారు పిల్లరా. నిజంగా సువార్త ప్రకటించే అధికారము మనిషి కాదు ఇవ్వాల్సింది, దేవుడే ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. నువ్వు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. వాడు విన్నాడా?
మంచిది. వినకుండా నిన్ను ఎల్లగొట్టాడా, నీ పాదధూళి ఆడ విడిచిపెట్టి ఇచ్చేసేయండి. మీరేం మళ్ళీ పాదాలు ఎలా విదిలించాల్సిన పని లేదు. మీరు జస్ట్ ఇనికి వస్తే చాలు, మీ పాదాలకు అంటుకున్న ధూళి అక్కడనే పడిపోతుంది. ఒకరోజు క్రీస్తు వచ్చిన తర్వాత ఆ పాద ధూళి సాక్ష్యం చెబుతుంది. అప్పుడు ఈ పర్మిషన్ అడిగిన ప్రతి ఒక్కరికి ఎలాంటి పెళ్లి చేస్తాడో అప్పుడు అర్థమవుతుంది మహానుభావులకు. ప్రియులరా, వాక్యానుసారంగా నడుచుకోవాలి ఎవరిమైనా సరే. మన తండ్రి ఏమో మన కొరకు పరితపించిపోతూ తన కాలాన్ని, తన కష్టాన్ని మన కొరకు త్యాగం చేసి ఆయన పడిన కష్టాన్నంతా మన పాదాల కింద పెడితే, మనిషి ఏమో దేవుని నమ్మినామని చెప్పి కూడా ఇది నా సంఘము, మీరు రాకూడదు, ఇది నా ఏరియా, మీరు రాకూడదు అని ఈరోజు గీట్లు గీసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. అన్ని జనులకు తెలియక అలా మాట్లాడొచ్చేమో, కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు అలా మాట్లాడకూడదు. వింటే విను, వినకపోతే కనీసం విననే వాళ్ళని వినని, లేదంటే నువ్వన్నా చెప్పు. నువ్వు వాక్యం చెబుతుంటే మేమెందుకు వస్తాం మీ దగ్గరికి? నువ్వు చెప్పలేదు కనుకనే అక్కడికి వచ్చి చదువుతున్నాం మేము. నువ్వు చెప్పటం లేదు కనుకనే నువ్వు వాక్యం చెప్పు, అప్పుడు మేము మానేస్తాం, మేము రాము. మాకు ఖమ్మంలోనే మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడే బోధించుకుంటాం. నువ్వు చెప్పటం లేదు గనుకనే మేము పల్లె పల్లెకు తిరుగుతున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే, పరలోక కన్న తండ్రి ప్రేమ చూడండి ఎంత ఉన్నతమైనది. ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు కష్టపడి మన పాదాల కింద పెట్టాడంట, మన పాదాల కింద పెట్టాడంట, మనకు అప్పగిచ్చాడంట. ఇది కాదా మరి త్యాగము? ఇదే నిజమైన త్యాగం ప్రియులారా, ఇదే నిజమైన త్యాగము. మన కొరకు కష్టపడి ఆయన కొరకుంటూ ఏమన్నా చేసుకున్నాడా? చివరకు అనుకుంటారేమో జనాలు చాలామంది, పరలోకంలో దేవుడు సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు అని అనుకుంటున్నారేమో. అసలు పరలోకం కూడా ఎవరికి కోసం చేశాడో తెలుసునా? మన కోసమే ప్రియులారా, నా పిల్లల కోసము అని ఆయన పరలోకాన్ని కలుగజేశాడు. ఆయన కొరకు కాదు, ఆయన కొరకు కాదు. ఇదే త్యాగం ప్రియులారా, ఇదే త్యాగము. ఆయన చేసిన ప్రతీదీ మన కోసం అప్పగిచ్చాడంటే, ప్రతీదీ మన పాదాల కింద పెడుతున్నాడంటే, దీన్ని కాదా త్యాగం అనేది? ఇదే త్యాగము ప్రియులారా. అంతేకాకుండా ఈ మానవాళి పాపాలు చేస్తూ దేవునికి విరోధంగా మారిపోతే, మరణం తెచ్చిపెట్టుకుంటే మనల్ని మరలా బ్రతికించాలని, మరలా ఆయన చెంతకు చేర్చుకోవాలని తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు ప్రియులారా. మన కొరకు అప్పగించాడు ఆయనను శిలువకు. చూడండి ఆ మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూడగలిగితే 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతకంటే కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తుల వారిని, తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని మన కొరకు, పాపులమైనటువంటి మన కొరకు అప్పగించాడంట. మన కొరకు ఆయనను అనుగ్రహించాడు. అదేంటి విచిత్రంగా అంటే, ఆయన దగ్గర ఉన్నది సమస్తము మనకు ధారాళం చేశాడు పిల్లారా. సమస్తాన్ని ఇచ్చాడంటే సమస్తాన్ని ఇచ్చాడు మన కొరకు. దేవుని పిల్లలమైన మన కొరకు ఇచ్చాడు పిల్లరా. ఆ ప్రేమ ఎవరికి అర్థమవుతుంది? ఆయన చేసిన త్యాగం ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావటం లేదు. దేవుడు అంటే మనం ఏమడగలో తెలుసునా? ఇంట్లో సమస్యలు ఉన్నాయి, లేదంటే ఒంట్లో సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకోవాలి దేవునికి. అందుకే మందిరానికి వెళ్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి పాటలు పాడి మేము దేవుని స్తుతిస్తున్నామని చెప్పి వేసుకుంటారు. నిజంగా ఆయన త్యాగం ఎంత ఉన్నతమైనదో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో మానవాళికి అర్థం కావటం లేదు పిల్లరా. అందుకే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం నుంచి దేవుని ప్రేమను తెలియజేసే ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం. 2027 న్యూ ఇయర్ రోజున ఒక మంచి సాంగ్ పాట రచించాము. ఒక మంచి అద్భుతమైన మ్యూజిక్ తోటి మీ ముందుకు, ప్రజలందరి ముందుకు తీసుకురావాలని ఆశతో ఉన్నాం. ఇంకా అనేక పాటలు వస్తాయి సంఘం ద్వారా, దేవుడే ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమను తెలియజేయాలి, దేవుని కష్టాన్ని తెలియజేయాలి, దేవుని త్యాగాన్ని తెలియజేయాలి. ఈ మానవాళికి ఆయన ప్రేమను మర్చిపోయారు, ఆయన త్యాగాన్ని మర్చిపోయారు. చివరికి దేవుడు అంటే అవసరాల కొరకే దేవుని దగ్గరికి వచ్చేవారిగా ఈరోజు క్రైస్తవ సమాజం కూడా మారిపోయిందంటే, దేవుడు అలాంటి వారిని చూసి ఎంత బాధపడిపోతాడు. మన పిల్లలు మన దగ్గరికి వారి అవసరాల కొరకే మన దగ్గరికి వస్తే మనం తట్టుకోగలమా? నీ దగ్గర డబ్బు తీసుకొనేసి తన ఇష్టానుసారంగా తాను బ్రతుకుతుంటే ఏ తల్లిదండ్రులైనా బ్రతకగలరా? తట్టుకోగలరా? తట్టుకోలేరే. ఏరా, నీకు డబ్బులు అవసరమైతేనే నా దగ్గరికి వస్తావు, తిండి అవసరమైతేనే నా దగ్గరికి వస్తావు, తర్వాత రావా నా దగ్గరికి అని అంటమా లేవా?
అంటాం ప్రియులారా. ఈరోజు మానవ సమాజము దేవుని పట్ల చేస్తున్నది ఇదే. కేవలం అవసరాలు తీర్చుకోవడం కొరకు దేవుని దగ్గరికి వస్తున్నారే తప్ప ఆ పరలోకపు కన్న తండ్రి ప్రేమను తెలుసుకోవాలి, ఆయన త్యాగాన్ని తెలుసుకోవాలి, ఆయన కష్టాన్ని తెలుసుకోవాలి, ఆయన కొరకు నేను కూడా బ్రతకాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా? లేదు. దేవుడు తన ప్రియ కుమారుణ్ణే యేసుక్రీస్తుల వారి గురించి చెప్పి ఏం చెప్పాడో తెలుసునా? యేసుక్రీస్తుల వారి గురించి తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో తెలుసునా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు పిల్లారా. యేసుక్రీస్తుల వారి గురించి తండ్రి పలికిన మాటలు పిల్లారా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ప్రభులు వారిని చూసి పరలోకపు కన్న తండ్రి చెబుతున్న మాటలు. ప్రియ కుమారుణ్ణి, ప్రియుడిని ఎవరైనా విడిచిపెట్టాలనుకుంటారా? ఆలోచించండి. ప్రియుడిని ఎవరైనా విడిచిపెట్టాలనుకుంటారా? ఉదాహరణకు ప్రేమికులను చూడండి పిల్లారా. ప్రియుడు ప్రేయసి వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి? కాలేజీ విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్తున్నారు అనుకో, అబ్బా రేపు దాకా ఎలా వెయిట్ చేయాలి, రేపు దాకా మరలా వెయిట్ చేయాలన్నా, అసలు ఉండలేకపోతున్నా, క్షణము కూడా నిన్ను విడిచి ఉండలేని పరిస్థితి అని ఇలాంటి కథలు చెబుతుంటారు. అది వాస్తవాలు కాదనుకో. ఎందుకంటే కొంతకాలము ఆ ప్రేమ ముసుగులు ఉంటారు. పెళ్ళైన తర్వాత ఇద్దరు తప్యాలొకళ్ళు చీపురొకళ్ళు పట్టుకొని కొట్టుకుంటారు, అది వేరే విషయము. అంతకు ముందు మాత్రం పెళ్లి కాకముందు వరకు నువ్వు లేకపోతే ఎలా, ఒక క్షణం కూడా ఉండలేను అని ఇలాంటి మాయ మాటలు చదువుతుంటారు పిల్లారా. అంటే ఉదాహరణకు చదువుతున్నా, ఉండలేరా? ఉండబుద్ధి కాదు. ప్రేమించినప్పుడు విడిచిపెట్టుకోవాలని అనుకోరు ఎవరిమైనా సరే. మన పిల్లల్ని మనం విడిచిపెట్టలేము, మన భార్యను విడిచిపెట్టలేము, మన భర్తను విడిచిపెట్టలేమే. పరలోకపు కన్న తండ్రి యేసుక్రీస్తుల వారికి ప్రియమైన కుమారుడు, ఆయన యందు ఆనందిస్తున్నాడు దేవుడు ఆనందించేవారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తుల వారి యందే. మనిషిని చూస్తే అన్ని పాపాలే, అన్ని ఘోరాలే, అన్ని నేరాలే, అన్ని మోసాలే, అన్ని అబద్ధాలే. ఏం సంతోషం వస్తుంది? నా పిల్లలు నేరా మీరు? నేనేమో సత్యం మాట్లాడుతుంటే మీరు నోరు తెరిస్తే అబద్ధం. ఉదయం లేచిన నుంచి పడుకునేంత వరకు నోరు తెరిస్తే అబద్ధం, పచ్చి అబద్ధాలరా మీరు. సంతోషం ఉంటుందా తండ్రికి? మిమ్మల్ని చూశారా నన్ను అందరూ దూషిస్తున్నారు అని అనుకుంటాడా లేదా? కానీ పరలోకపు కన్న తండ్రి యేసుక్రీస్తులు వారిని చూసినప్పుడు ముద్దొస్తాడు. ఎందుకంటే నోరు తెరిస్తే సత్యము. తండ్రి చెప్పాడు, తండ్రి మాటలు మీకు చెబుతున్నాను. తండ్రి నాకు నేర్పాడు, తండ్రి నేర్పిన మాటలే మీకు చెబుతున్నాను. తండ్రి నాకు ఈ పని చెప్పాడు, ఆ పనే నేను చేస్తున్నాను. ఇలా తండ్రి 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 అని పరితపించి ఆ కుమారుని చూసి ఏ తండ్రి వదులుకోవాలని కోరుకుంటాడో ఆలోచించండి. ఎవరు అనుకోరు పిల్లారా, ముద్దుగా ఉండాలనుకుంటారు. కానీ పరలోకపు కన్న తండ్రి త్యాగం ఎంత గొప్పదో తెలుసునా? అలాంటి ప్రియ కుమారుని కూడా పాపులము, దుర్మార్గులము, దుష్టులము, అబద్ధికులము, నరహంతకులము మన కొరకు ఆయనను విడిచిపెట్టాడు పిల్లరా. మన కొరకు ప్రియ కుమారుని, తన ఆనందాన్ని కూడా త్యాగాన్ని చేసినటువంటి నిజంగా గొప్ప తండ్రి దేవుడు. తన ఆనందాన్ని కూడా మన కొరకు విడిచిపెట్టుకున్నాడు యేసుక్రీస్తు అని పిల్లరా. అంత గొప్ప ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు పిల్లారా, లోకంలో దొరకదు. అందుకే దేవుని ప్రేమించడం మొదలు పెట్టండి. మనుషులను ప్రేమించండి, ప్రేమించొద్దని కాదు, అంతకు ముందుగా దేవుని ప్రేమించండి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి పిల్లారా. దేవుని త్యాగం ముందు నిజంగా ఏది సాటిరాదు పిల్లారా. అంత గొప్ప త్యాగమయుడు మన పరలోకపు కన్న తండ్రి. మళ్ళా యేసుక్రీస్తుల వారు ఆయన తేజోమయుడే. ఆయన నేను వెలుగు అని చెప్పాడు కదా. మరి ఆయన ఎలాంటి త్యాగం చేశాడు? ఈ సృష్టిని చేసేటప్పుడు ఆయన ఉన్నాడు పిల్లారా. తండ్రి పక్కన ఉన్నాడు, తండ్రి చేస్తున్నప్పుడు ఉన్నాడు, తండ్రికి సహకారుడుగా ఉన్నాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పబడింది కదా. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆ కలిగి ఉన్నదంతా చేస్తున్నప్పుడు ఆ పరలోకపు కన్న తండ్రి దగ్గర ప్రియమైన కుమారుడుగా ఉండి చేస్తూ ఉన్నాడు పిల్లరా. అంటే కష్టంలో పాలు పొందుకున్నాడు. మన కొరకు తండ్రి కష్టపడుతున్నప్పుడు ఆ తండ్రి కష్టంలో పాలు పంచుకున్నాడు. అలాగే తండ్రి చెప్పాడు, నన్న నశించిపోతున్న ఈ మానవాళి కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి నన్న, లేదంటే నీ తమ్ముళ్ళు నీ దగ్గరికి రాలేరు నన్న. నువ్వు ప్రాణం పెట్టాలంటే క్రీస్తు నేనెందుకు పెట్టాలి? వారు పాపం చేస్తే వారిని శిక్షించు, నన్నెందుకు శిక్షిస్తావు? అదే కదా మనం ఇచ్చే సమాధానాలు పిల్లలు. మనము మన పిల్లలను చూస్తే వాళ్ళంటారు, నేను తప్పు చేయలేదు, అన్న తప్పు చేశాడు, నేను తప్పు చేయలేదు, తమ్ముడు తప్పు చేశాడు, వాడు చెప్పు, నాకెందుకు చెబుతున్నావు అని మనం రివర్స్ మాట్లాడుతుంటాం తల్లిదండ్రులతో పిల్లారా. పరలోకపు కన్న తండ్రి ఆయన పంపిన కుమారుడు అలాంటి వాడు కాదు పిల్లారా. యేసుక్రీస్తుల వారు వారి కొరకు మరణించాలనన్నా
నేను త్యాగం చేస్తా, నా జీవితాన్ని నా తమ్ముల కొరకు త్యాగం చేస్తా అని పరలోకంలో ఉన్నటువంటి గొప్ప ఆనందాన్ని కూడా విడిచిపెట్టి ఈ భూలోకంలోకి ఒక దాసుని స్వరూపంలోకి వచ్చాడు పిల్లరా. చూడండి ఆ మాట, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నా చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఒక దాసుని స్వరూపంలోకి వచ్చాడు. ఈ భూమి మీదకి యేసుక్రీస్తుల వారు ఎలా వచ్చారంటే ఒక దాసుని స్వరూపం ధరించుకొని వచ్చారు. ఒక వడ్లవాని కుమారుడిగా పుట్టాడు. ఒక వడ్లవాని కుమారుడు, పరలోకపు తండ్రి ప్రియమైన కుమారుడు కదా. ఏమి ధనవంతుని ఇంట్లో పుట్టొచ్చు కదా? లేదు పిల్లారా. ఈ భూమి మీద యేసుక్రీస్తుల వారు ఏమి ఆనందించాడు, ఏమి ఆస్వాదించాడు? మనం ఆస్వాదించినట్టు ఏమి ఆస్వాదించలేదు పిల్లారా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, పని చేశాడు, ముగించాడు, వెళ్ళిపోయాడు. 33.5 సంవత్సరాల్లో ఆయన ఏమనుభవించాడు? ఈరోజు మనమైతే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా మనము హాస్పిటల్ చుట్టూ వెళ్తుంటాం. నాకు ఆరోగ్యం కావాలని మనం తట్టుకోలేము. మనం ఆరోగ్యం కావాలనుకుంటాము, ఇంకా లోకాన్ని అనుభవించాలనుకుంటాము. యేసుక్రీస్తుల వారు అలాగదే, నేను భూలోకంలో అనుభవించడానికి రాలేదు, నా తమ్ముళ్ళ కోసం ప్రాణం పెట్టి వారిని నా తండ్రి దగ్గరికి చేర్చాలని ఒక గొప్ప ప్రణాళికతో వచ్చాడు. ఈ భూమి మీద ఏం అనుభవించకుండా ఒక దాసుని రూపంలోగా వచ్చేసి పిల్లారా ప్రాణం పెట్టేసి వెళ్ళిపోయాడు. పిల్లారా ఎంత గొప్ప త్యాగం ఆయనది ఆలోచించండి. తండ్రి కుమారులను మనం చూస్తుంటే వారి కాలాన్ని మన కొరకు వెచ్చించారు, అలాగే వారి కష్టాన్ని మన కొరకు పెట్టారు. పిల్లారా వారు పడిన కష్టమంతా మన కొరకే. ఒక క్రీస్తు పడిన కష్టము, పరలోకపు తండ్రి పడిన కష్టము మన కొరకే తప్ప వారి కొరకు కష్టపడింది లేదు, వారి కొరకు సమయాన్ని వెచ్చించింది లేదు. పిల్లారా అంత త్యాగమూర్తులు వాళ్ళు, త్యాగధనులు వాళ్ళు. పిల్లారా వారి త్యాగాలు నిజంగా లెక్కించలేనివి, ఊహించలేనివి, ఊహకందనంతది వారి ప్రేమ. అందుకే ఆ టైటిల్ పెట్టే తేజోవాసుల త్యాగాలు. పిల్లారా ఇవన్నీ మామూలు త్యాగాలు కాదు. భూమి మీద మనం చేయగలమా? మనం మన పిల్లల కోసం త్యాగం చేయగలమా మన టయాన్ని? లేదు. నాకు పనిందిరా, వెళ్ళు నువ్వు వెళ్ళి ఆడుకోపో, పిల్లలతో ఆడుకోపో, నాకు పని ఉంది, ఆఫీస్లో పని ఉంది, ఫుల్ బిజీ, నేను స్పెండ్ చేయలేను అని మనం చెబుతాం పిల్లలు మన పిల్లలతోటే. కానీ పరలోకపు కన్న తండ్రి యేసుక్రీస్తుల వారు అలా చెప్పటం లేదు. మీ కొరకే మేము అంటున్నారు. వాళ్ళు ఎంత ప్రేమ, ఎంత త్యాగము ఆలోచించండి. ఈ లోకంలో ఎక్కడ మనం చూడలేము పిల్లరా, అంత త్యాగమూర్తులు వాళ్ళు. అలాంటి వారి కుటుంబంలో మనము ధన్యులము. అందుకే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకు? అంత ప్రేమామయుని కుటుంబంలో మనము సభ్యులము, ఆయన పిల్లలము. ప్రియులారా ఆలోచించండి, ఇంత గొప్ప ప్రేమను మీరు తృణీకరించద్దు, పోగొట్టుకోవద్దు. ఏదో అవసరాల కొరకు దేవుని నమ్మేసి ఏదో అవసరం తీరలేదని దేవునికి దూరమయ్యేవారిగా మనం ఎప్పుడు ఉండకూడదు పిల్లారా. వారి ప్రేమ అమోఘం, వారి త్యాగం చాలా గొప్పది, వర్ణించలేనిది. ఇంకో మాట చూద్దాం క్రీస్తు వారి గురించి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం పిల్లారా. మీరు మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మన నిమిత్తము దరిద్రుడాయను. అదే కదా, పేదవాని కుటుంబంలో పుట్టాడు. మన నిమిత్తము మనల్ని ధనికులుగా చేయాలని అంటే మరలా ఈ బోధకులు చెప్పినట్టుగా కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, 50,000 ఇవ్వండి, మరలా ₹1,00,000 మీకు లాటరీ తగులుతుంది. ఇవి కాదు, ఆ ధనవంతుల గురించి కాదు, అశాశ్వతమైన ధనమును గురించి కాదు చెప్పబడింది మాటలు. నిత్య జీవము, పరలోకంలో మనం సంపాదించే ధనము, పరలోకంలో నిత్యము నివసించే భాగ్యము, దాని గురించి చెప్పబడింది. నిత్యము ఉండే దాని గురించి చెప్పబడింది. ఈ భూమి మీద ధనము మన నిత్యము మనతో ఉండదు. ఆయన మనల్ని ధనవంతులం చేయాలని ఆయన దరిద్రుడయ్యాడు. ఈ భూమి మీద దరిద్రుడుగా అంటే పేదవాడిగా పుట్టి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ధనవంతులను చేశాడు. మనము ధనవంతులం అంటే అవును, క్రీస్తునందు మనం అందరము ధనవంతులమే. ఏదండి మా దగ్గర బ్యాంక్ ఖాతాలో ఏం లేవు అని మీరు అనుకుంటున్నారేమో.
ఈ భూమి మీద బ్యాంకు ఖాతాల్లో మీకు లేకపోవచ్చు, పరలోకంలో మీ కొరకు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయబడింది. మీరు చేస్తున్న పనులన్నీ, వాటికి వచ్చే జీతమంతా దేవుడు అక్కడ వేస్తున్నాడు. పల్లె స్వార్థల్లో మీరు అందరు వెళ్తున్నారు కదా, కష్టపడుతున్నారు కదా దేవుని కొరకు. మరి మీకు ఫలితం ఏంటి? మీ కొరకు జీతం దాచిపెడుతున్నాడు పరలోకంలో. అదే అన్నాడు కదా యేసుక్రీస్తు వారు, మీ కొరకు భూమి మీద ధనమును కూర్చుకోవద్దు, పరలోకంలో కూర్చుకోండి. పరలోకంలో ఎలా కూర్చుకోవాలి ప్రభువా? భూమి మీద పనులు చేయండి, అక్కడ ఆటోమేటిక్గా పడిపోతుంది. మీరు వెళ్ళినప్పుడు మీరే చూస్తారు ఆ ధనాన్ని. భూమి మీద యేసుక్రీస్తుల వారు దరిద్రుడుగా ఉండి మనల్ని ధనవంతులుగా చేశాడు. అది ఆయన త్యాగము, అది ఆయన త్యాగం ప్రియులారా. ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప త్యాగము మనుషుల్లో చూడం ప్రియులారా. మనుషుల్లో చూడము, మన ప్రభువులోని చూస్తున్నాం. చివరికి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. పాపులుగా మారినటువంటి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ప్రియులారా. ఆయన ప్రాణం నేను పెట్టకపోతే ఈరోజు మన పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. దేవుడు లేని ప్రజలుగా ఉండేవారిని, దేవుడు లేని జనాంగంగా మారిపోయేవారిని ప్రియులారా. కాబట్టి దేవుడు పరలోకపు కన్న తండ్రి, అలాగే ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు చేసిన త్యాగాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు మర్చిపోవద్దు. వారు చేసిన త్యాగాలు మన హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఆయన కొరకు మనం బ్రతకాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నటువంటి మనము ఆయన కొరకు మనం బ్రతకాలి. అప్పుడే ఆ తండ్రి సంతోషిస్తాడు, మనల్ని చూసి సంతోషిస్తాడు. లేదంటే స్వార్థపరులుగా మారిపోయారు నా పిల్లలని బాధపడిపోతాడు. అందుకే ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలను గురించి, నా ప్రజలను నేను పెంచి పెద్దవాణిగా చేశాను, కానీ ఈరోజు వారు నా మీదనే, తండ్రి మీదనే తిరగబడిపోయారు. ఎద్దు తన కామందు నెరుగును, కానీ నా పిల్లలు తన యజమానుని, తన తండ్రి అయిన దేవుని తెలుసుకునేరు అని చెప్పాడు పిల్లారా. అలా మనం ఉండకూడదు. తండ్రి ప్రేమను ఎరిగినటువంటి మనము ఆ తండ్రి కొరకు బ్రతికేవారిగా మనం ఉండాలి పిల్లారా. తేజోవాసుల త్యాగాలు మనము మర్చిపోకూడదు, మనం మరవకూడదు. చివరగా ఒక మాట చూపించి ముగించేస్తాను. యేసుక్రీస్తుల వారు వెలుగు, మన పరలోకపు కన్న తండ్రి వెలుగు. ఆ యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారో తెలుసా? మనల్ని చూసి, ఆయన మాటలు వింటున్న మనల్ని చూసి ఏమని చెప్పారో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూడగలిగితే 14వ వచనము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. శిష్యులను చూసి చెబుతున్న మాటలు ప్రియులారా, మనల్ని చూసి చెబుతున్న మాటలు. మీరు లోకానికి వెలుగు, నేను లోకానికి వెలుగు, నా తండ్రి లోకానికి వెలుగు, మీరు లోకానికి వెలుగు అని మనల్ని గురించి చెబుతున్న పిల్లారా. అంటే మనము తేజోవాసులమా? అవును. మరి మన త్యాగాలు ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో, లేదంటే నెక్స్ట్ భాగంలో మనం నేర్చుకుందాం. ఈరోజు తండ్రి త్యాగం చూశారు, యేసుక్రీస్తుల వారి త్యాగం చూశారు. వారిద్దరు తమ కాలాన్ని, తమ కష్టాన్ని మన కొరకు త్యాగం చేశారు. చివరికి మన తండ్రి అయితే ఇప్పటికీ కష్టపడుతుండు, యేసుక్రీస్తుల వారు ఇప్పటికీ కష్టపడుతుండ్రు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కొనుకకుండా నిద్రపోకుండా కష్టపడుతున్నారు. ఎవరి కొరకు? మన కొరకే పిల్లారా. ఇంత గొప్ప ప్రేమ చూపే కన్న తండ్రిని మనం విడిచిపెట్టి ఈ లోకం వైపు తిరిగితే ఇంకా ఎవ్వరూ రక్షించలేరు. అందుకే ఎప్పుడు మనము దేవుని సన్నిధిలో బ్రతకాలా, దేవుని కొరకు బ్రతకాలా, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ప్రతి ఒక్కరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్న పిల్లారా. ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, కొన్ని మాటలు మీ పిల్లలతో పంచుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. మీ త్యాగము తండ్రి, మీ కష్టము ఎంత ఉన్నతమైనదో, మీ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి, మీ మాటల ద్వారా కొన్ని మేము తెలుసుకున్నాం తండ్రి. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి త్యాగము ఎంత ఉన్నతమైనదో తండ్రి మేము నేర్చుకున్నాం. నాయన, మీరేగిన త్యాగం చేయకపోతే మా బ్రతుకులు ఇలా ఉండేవి కాదు తండ్రి. మాకు బ్రతుకునిచ్చి ఈ బ్రతుకులో కావలసినవన్నీ సమకూర్చి జరిపిస్తున్న కన్నా తండ్రి కృతజ్ఞతలు దేవా. అవసరాల కొరకే మీ దగ్గరికి వచ్చేవారిగా మేము ఎవ్వరం ఉండకుండా ఇంత త్యాగం చేసినటువంటి మీ ప్రేమను అర్థం చేసుకున్న వారిమిగా, ఆ ప్రేమను అనేక మందికి తెలియజేసేవారిమిగా, ఆ ప్రేమను అనేక మందికి పంచేవారిమిగా క్రైస్ట్ చర్చ్ ఖమ్మం మెంబర్స్ అందరినీ నాయన దీవించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున పరసంబంధమైన దీవెనలతో నింపండి. వారి పనిబాట్లలో తోడుగా ఉండి నడిపించండి. వారి మార్గాల్లో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రతి ఒక్కరికి ప్రసాదించండి.
తండ్రి మీ సేవలో ఇంకా వర్ధిల్లులాగున మీ కృప చూపి నడిపించమని బ్రతిమాలి వేడుకుంటూ, ఇంకా ఈ పరిచర్య మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరుగులాగున, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండులాగున తండ్రి సంఘం ద్వారా అనేక కార్యములు జరిగించమని బ్రతిమాలి వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.